వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని స్థానిక రాప్తాడు నిరసన కార్యక్రమం చేపట్టిన ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు మంజునాథ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం ఉద్యోగ ప్రకటనలో భాగంగా ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అందులో భాగంగా 2,35,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం, ఏ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మాట తప్పం మడమ తిప్పం అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పవని జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయ ప్రచారంలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జనవరి 1వ తేదీ విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండరు జనవరి 5వ తేదీ వస్తున్నా కూడా జాబ్ క్యాలెండర్ను పట్టించుకునే పరిస్థితి వచ్చింది. వెంటనే 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తామని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు.